హరే కృష్ణ. ఉత్తర కుమారుడు వెనకాల ఈ అర్జునుడు పరిగెత్తుతూ వెళ్ళిపోతారు. ఇది దూరం నుంచి గమనిస్తూ ఉంటారు కౌరవుల సైన్యం. దుర్యోధనుడు అనుకుంటాడు ఎవరో ఇద్దరు వచ్చారు, వాళ్ళేందో పరిగెత్తుకొని వెళ్ళిపోయారు, ఏంటో ఏం జరుగుతుందో తెలియట్లేదు అనుకుంటారు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం అక్కడ కౌరవుల సైన్యంలో గమనిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు ఎవరంటే ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారికి అర్జునుడు పరిగెత్తుతున్నది చూసి గమనించి ఇంకా అర్జునుడే అని గుర్తుపడతాడు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి గురువే కదా అర్జునుడికి. అది గుర్తుపట్టి ఇంకా చాలా ఆనందంతో సంతోషంగా ఉంటాడు ద్రోణాచార్యుల వారు. ఎందుకంటే 13 సంవత్సరాల తర్వాత చూస్తున్నాడు కదా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతుంది చూసి గమనించి ఇది అర్జునుడే, ఇది ఎలా చెప్పాలి, ద్రోణాచార్యుల వారికి భీష్మాచార్యుల వారికి చెప్పాలి. కానీ పక్కన దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడికి తెలియకుండా కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు. ద్రోణాచార్యుల వారు ఏం మాట్లాడతారంటే, ఈ చెట్టు వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి, దొరికిపోతాడని తెలీదా, బుద్ధి లేదా అసలు, ఎప్పుడు ధర్మం ధర్మం అనుకుంటారు అని భీష్మాచార్యుల వారికి చెప్తాడనమాట. చెట్టు వాడు అంటున్నారు కదా, ఆ చెట్టు ఏంటంటే పూర్వకాలంలో అర్జున చెట్టు వృక్షం ఉంటుంది. ఆ చెట్టు బెరడు నుంచి తీసిన ఒక మూలిక ఉంటుంది. ఆ మూలికని గుండె సంబంధిత వ్యాధులకి వాడతారు, బాగా తగ్గిపోతుందని. ఆ చెట్టు అని చెప్తాడనమాట ద్రోణాచార్యుల వారు. చెప్పిన తర్వాత భీష్మాచార్యుల వారు అంటారు, ఆహా ఇంకా అర్థమైపోతుంది అర్జునుడే అని, ఇంకా శత్రువుల టైం అయిపోయింది అని చెప్తాడు దుర్యోధనుడిని చూసి. దుర్యోధనుడికి ఏమర్థమవుతుందంటే, అవును అటువైపు దక్షిణం వైపు నుంచి సుశర్మ యుద్ధం చేసి గెలిచినట్టున్నాడు, శత్రువుల టైం అయిపోయిందని దుర్యోధనుడు అలా అర్థం చేసుకుంటాడు. ఇంకా భీష్మాచార్యుల వారు ఇంకా శకునాలను చూస్తాడు. అప్పటి రోజుల్లో లెక్కలు వేస్తారనమాట. శకునాలంటే లక్ష్య శాస్త్రం అని శకున శాస్త్రాలని ఉంటాయి అన్నమాట. వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళి ఇన్ని రోజులైంది అని లెక్కలేసి తెలుసుకుంటాడు భీష్మాచార్యుల వారు. తెలుసుకొని ఇంక అయిపోయింది, అందుకే బయటకు వచ్చారు ఇంత ధైర్యంగా అని ఇంకా భీష్మాచార్యులకి ద్రోణాచార్యుల వారికి ఇద్దరికి అర్థమవుతుందన్నమాట. వాళ్ళు ఇంకా అజ్ఞాతవాసం అయిపోయిందని, కరెక్ట్ టైంకి వచ్చాం మేము అని అనుకుంటారు భీష్మాచార్యులు ద్రోణాచార్యుల వారు. వాళ్ళు ఎప్పుడు మంచిగా ధర్మంగానే ఆలోచిస్తారు. కానీ దుర్యోధనుడికి వల్ల వాళ్ళు ఏమి మాట్లాడకుండా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటారనమాట. దుర్యోధనుడికి ఇంకా ఆ రాజ్యంలో ఉన్నారు కదా, అందుకని అలా అనుకుంటారు. అక్కడ శ్మశానానికి తీసుకెళ్తాడు కదా అర్జునుడు ఉత్తర కుమారుని. అక్కడ ఏం జరుగుతుందో నెక్స్ట్ చెప్తాను. హరే కృష్ణ.